సోదరుడు సభాధ్యక్షులు అమాలి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు మన ఆశా జ్యోతి, ఈరోజు తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా నీళ్ళల్లో కావచ్చు, నియామకాల్లో కావచ్చు, కార్మికులకు కావచ్చు, కర్షకులకు కావచ్చు, నేనున్నా అని చెప్పి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు మీ అభిమాని నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి గురించి పాటుపడుతున్నటువంటి శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ రాగి లక్ష్మారెడ్డి గారికి, మరొక పార్లమెంటు అభ్యర్థి క్యామ్ మల్లేష్ గారికి, ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. మా శేఖర్ రెడ్డి, మన సోమశేఖర్ రెడ్డి గారికి, పెద్దలకు అందరికీ, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్ అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మీ అందరికీ ఎన్నో ఆశలు, మీకందరికి కూడా భవిష్యత్తులో చాలా మంది ఇవాళ రేపు చూస్తున్నాం, ప్రభుత్వం మారగానే అటు ఇటు పోతారు, అటు ఇటు పోయి ఆశిస్తారు. కానీ జెండా పట్టుకున్నాం, చాలా మందికి తెలియదు అంటే విషయం చాలా మంది తెలియదు. హమాలి సంఘం అంటే కేవలం హమాల గురించే కొట్లాడతారని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ఆర్టీ ఆఫీస్ దగ్గర పెద్ద గొడవ అయినప్పుడు, ఆర్టీ ఆఫీస్ దగ్గర సమైక్యాంధ్ర నాయకులు వచ్చి గొడవ చేస్తున్నప్పుడు సరిగ్గా ఇందిరాబాద్ దగ్గర అమల్ని ధర్నా అవుతా ఉంది. అమల్ని ధర్నా అవుతున్నప్పుడు మాకు మనుషులు లేరు, పోగానే తక్కువ మంది ఉన్నాం అక్కడ. ఇమ్మీడియట్ గా నా ధర్నా అటెండ్ చేసి ఇక్కడ వచ్చిన సేనో ఇట్లా గొడవ అవుతుంది అనగానే దాదాపు 300 మంది మొత్తం పైల్వాన్లకు వచ్చి పోలీసులను ఎదిరించి తిప్పలాడి తెలంగాణ పౌరుషాన్ని దాటినటువంటి సంఘం ఇది అమాలి సంఘం. అది మరి ఈరోజు తెలంగాణ 10 ఏళ్లలో అమాలిలం మన జీవితాలు ఎట్లయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కొట్లాడినాం, కానీ 3.5 రూపాయలకు ఒక్క రూపాయి పెంచలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా 26 రూపాయలు, అంటే దాదాపు 260% పెంచుకొని కార్మికులకు ధర్నా లేకుండా, గొడవ లేకుండా కేవలం అధికారులతో మాట్లాడి మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధించుకున్నాం. మరి ఇంత సాధించుకున్నటువంటి తెలంగాణ ఒక కార్మికులే కాదు, అమాలి కార్మికులే కాదు, రిక్షా కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావచ్చు, కార్మికులు, రైతులు కావచ్చు, రైతు కార్మికులే కావచ్చు, ఈ 2.5 ఏళ్లలో ఎంతో కష్టపడి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ అన్ని కూడా 2.5 ఏళ్లలో మళ్ళా కిందికి పడిపోయింది. ఇలా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో కొన్ని కుటుంబాలు తప్ప ఎవరు రైతులు సంతోషంగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. మీరు చూడండి కార్మికులారా, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు చూడండి, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు చూడండి. వాళ్లకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కార్మికులు, కర్షకులు ఎవరిని పట్టించుకోరు. హయ్యెస్ట్ మన కార్మికులకు హయ్యెస్ట్ ఇచ్చేది కూడా తెలంగాణలోనే. పిఆర్సీ హయ్యెస్ట్ ఇక్కడనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చేది ఇక్కడనే, ఆటో యూనియన్లకు జీవిత బీమా ఇచ్చేది ఇక్కడనే. ఏది పోల్చుకున్నా కూడా అందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి 2.5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేయలేదు. మరి ఎంతమంది భయపెట్టించినా కూడా ఆశించకుండా, లొంగకుండా హమాలి కార్మికులు, ఆటో కార్మికులు, ఇంకా లారీ కార్మికులు అందరూ కూడా, కర్షకులు అందరూ కూడా ఐక్యమై మళ్ళీ కేసీఆర్ రావాలి, అప్పుడే మనం బాగుపడతామని చెప్పి అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. కనుక ఇంకా దగ్గర పడేది వాళ్ళ కాలం. వాళ్ళ రైతులు ఏడుస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా ఉద్యోగులు చనిపోతే కూడా డబ్బులు ఇవ్వట్లేదు. నిరుద్యోగులకు చెప్పుకుంటున్నారు కదా, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని, అది లేదు. మనం నియమించినటువంటి, మనం ఎగ్జామ్ రాసి మనం పేపర్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు, అంతే. వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మనం చేసిన పనులకు టెంకాయ కొట్టి రిబ్బన్లు కట్ చేసి మేము చేసినామని చెప్తా ఉన్నారు. ఇలా హైదరాబాద్, మన ఉప్పల్ ఒకప్పుడు 2014 కన్నా ముందు ఏ రకంగా ఉండే, ఎక్కువ తెలంగాణ వాళ్ళు నివసించేటువంటి అడ్డ ఇది. అనేక జిల్లాల నుంచి వలస వచ్చి బతుకుతున్నటువంటి అడ్డ ఇది. మరి ఆనాడు 2014 కన్నా ముందు తెలంగాణ, ఈనాటి తెలంగాణ, 10 సంవత్సరాల తెలంగాణ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కనుక వస్తేనే మన నాయకుడు మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అవుతేనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే, భవిష్యత్తులో కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటాం. కనుక కార్మికులందరూ మరి శ్రీనివాస్ గారికి తెలంగాణ మీద అభిమానంతో, తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక నా ప్రాణం ఉన్నంత వరకన్నా కేసీఆర్ గారు వెంబడే ఉంటా అని చెప్పి మరి ఆ రోజు ఉద్యమం నుంచి ఉన్నాడు. ఈరోజు భయపడకుండా, ఎవరికి భయపడకుండా, ఆశించకుండా
మరి ఈ రోజు సంఘాన్ని నడుపుతూ మన నాయకుడు పిలుచుకున్నాడు కనుక ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టని భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా భవిష్యత్ తెలంగాణలో ఎలాంటి ధర్నాలు లేకుండా మళ్ళీ అన్ని సాధించుకుంటాం కనుక మీరు అందరు నిబద్ధత ఉండాలని చెప్పని ప్రతి దగ్గర మనం పనిచేసే దగ్గర ఈ ప్రభుత్వం చేసే పనిని ఎండగట్టాలి. ఈరోజు ఏం మోసం చేసింది, విద్యార్థులు ఏం మోసం చేసింది, రైతులను ఏం మోసం చేసింది, నిరుద్యోగులు ఏం మోసం చేసింది. ఇలా 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడు వస్తేప్పుడు మాట్లాడినాం. 5 నెలల నుంచి జీతాలు లేవన్నా మాకు గొప్పలు చెప్పుకుంటారన్నది. పేపర్లలో గొప్పలు చెప్పుకున్న తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలు కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు కానీ ఏమిట్లా చూసినా కూడా మనకు వాళ్లకు నక్కకు నాగులకు ఉన్న తేడా. ఎక్కడ వాళ్ళకు రైతు బంధు ఏజెండా ఉండదు. బీజేపీకి ఏమో సెంటిమెంట్ మీద క్యాప్చర్ చేసి ఓట్లు వేసుకోవాలి, తర్వాత నడుపుకోవాలని అంతే. కాంగ్రెస్ ఏమో దోసుకోవాలి, మనం నింపుకోవాలి తప్ప ఏం లేదు. ఇలా రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలోనే ఉంటేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కనుక అందరం కూడా మరి ఐక్యమత్యంతో ఉండి మరి గ్రామాన మీరు పోయిన దగ్గర మొత్తం వాళ్ళ ప్రభుత్వ పథకాలు గతంలో పథకాలు చెప్పి ఈ మోసం చేసినటువంటి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి అంశాలను కూడా ముందు తీసుకుపోవాలని చెప్పని మరి అందరి కార్మికులని రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక ఐక్యం చేసి ముందుకు నడిపిస్తున్నందుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అందరికీ మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చేతుల్లో అందరూ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మనదే 100%. మీరు పోయి ఆ బస్ స్టాండ్లు అడిగినా, పాన్ షాప్ అడిగినా, పండ్ల షాప్లు అడిగినా, పూల దుకాణంలో అడిగినా, లారీ కాడు అడిగినా కూడా చెప్తారు రేపు కేసీఆర్ మళ్ళీ వస్తాడని. కనుక వచ్చే ప్రభుత్వం మనది కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ దిశగా పయనించాలి. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీ నాయకుని ఉప్పల్ లక్ష్మీరెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ పనిచేయాలని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ, ఖబర్దార్ తెలంగాణ దోగులారా. మిత్రులారా, ఇప్పుడు సభ ప్రశాంతంగా ఉంది కాబట్టి కొంచెం మా అమాలి నాయకుల్ని కేటీఆర్ గారి కోసం పరిచయం చేయడానికి ఉట్టిగిన పేర్లు చదువుతా. వీళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడే నిలబడాలి. బాబు మియా రాష్ట్ర ఉపాధ్యక్షులు, భీమన్న చాలు, తర్వాత బి రమేష్, దూరం నుంచి సార్కి నమస్కారం పెట్టుకోండి. తర్వాత వి స్వామి, ప్రహ్లాద్, అశోక్ జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత పి శ్రీనివాస్, డేవిడ్, కుమార్, సాయిలు, శివకుమార్, అదే రకంగా ఎన్ఎఫ్సి మాజీ నాయకులు శివకుమార్ గారు కూడా, జనార్దన్, జంపన్న, దేవేంద్ర, రైట్ రండి మీరు కూడా, అశోక్, కనకయ్య, ఉషాద్